హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, నిన్నైతే కిచెన్ క్లీనింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈరోజు వచ్చేసి హాల్ చేయాలి, 2 బెడ్రూమ్లు చేయాలి, ఆఫీస్ రూమ్ ఒకటి ఉంది, అది క్లీన్ చేయాలి. చూడండి, మా ఫిష్లు చూసారు కదా, చాలా వరకు ఫిష్లు చనిపోయినాయండి. షార్ప్లే ఉన్నాయి, చూసారు కదా. బ్లాక్ 2 ఉన్నాయి, షార్ప్లు ఉన్నాయి. గోల్డెన్ ఫిష్ కూడా చనిపోయినాయండి, చూసారు కదా ఎలా అయిపోయినాయో. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ క్లీనింగ్ చేస్తాను. చూడండి, టీవీ అక్కడ అంతా మొత్తం దుమ్ము పట్టేసింది, చూసారు కదా. ఈ దుమ్ము ఇవన్నీ క్లీనింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే హాల్ అయితే నేను ఇప్పుడు మొదలు పెడతాను. చూసారు కదా, ఇది మా హాలు. చూడండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇది వచ్చేసి పిల్లల బెడ్రూమ్. ఇది చూసారు కదా, ఇది నా మిషన్. ఈ మిషన్ వచ్చేసి నేను ప్రెగ్నెంట్ కాకముందు మా హస్బెండ్ నా కోసం కొన్నారు. మిషన్ నేర్చుకుంటాను, కుట్టుకుంటానంటే నాకు కొనిపెట్టారు. అయితే మిషన్ రిపేర్లో ఉంది, బాగా చేయించడానికి ఇచ్చారు. ఇంకా 2 డేస్లో ఇస్తానని చెప్పారు. మిషన్ కూడా కుడతానండి నేను. మిషన్ తెచ్చుకున్నాక వీడియోస్ కూడా పెడతాను, ఓకేనా. చూడండి, ఇది వచ్చేసి దివాన్ కట్. ఇది వచ్చేసి అలమార. చాలా వేడిగా ఉందండి, ఫ్యాన్లన్నీ కట్టేశాను కదా, మొత్తం చెమటలు అలా పట్టేస్తున్నాయి నాకైతే. చూడండి, ఇదంతా హాలు, అది మెయిన్ డోర్. అది ఇది వచ్చేసి కర్టెన్ వేసింది, ఇది ఆఫీస్ రూము. ఇది వచ్చేసి మా బెడ్రూమ్. ఇది వచ్చేసి కర్టెన్ బ్లాక్ ఉంది, ఇది లోపల బాత్రూము. బయట ఒకటి ఉన్నది, చూసారు కదా. ఇది వచ్చేసి వాష్ బేసిన్ అండి. చూడండి, ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము. ఇవి వచ్చేసి టబ్లో. ఏదన్నా నేను అప్పటికప్పుడు తీసుకుంటానండి. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడ నేను ఈ కలర్ బాగుందని చూశాను. అప్పటికప్పటికి మా ఆయన్ని అడిగాను, వెంటనే తెచ్చేశారు నైట్కి వెళ్ళి. చూసారు కదా. ఈ స్టూల్ వచ్చేసి డిమార్ట్కి వెళ్తున్నామండి, మా ఆయన నేనని చెప్పాను కదా, తీసుకున్నాను. ఇది వచ్చేసి 299 రూపీస్ పడింది, చాలా క్వాలిటీగా ఉంది, ఓకేనా. చూడండి, వర్షానికి రెయిన్ కోట్లు అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గురం కొనుక్కున్నాం పిల్లలు. నాయి ఫ్రెండ్ కనిపించేది పింక్, నాది. అవి 2 పిల్లలవి. ఇది చూసారా, పాలీలు అంటారు కదా, అది ఇప్పుడు వినాయక చవితికి కట్టుకుంటాం, పిల్లల గడుగులు. అది వచ్చేసి మోటార్ వేయించారు ఈయన నా మిషన్కి, మోటార్ది అది. చూసారు కదా, హెల్మెట్ మా వారిది. చూడండి, మా ఆయన గారికి కార్లు అంటే ఇష్టం అండి, కార్లు కొనుక్కున్నారు. చూసారు కదా, రాధాకృష్ణుల బొమ్మ. చూడండి, నెమలి ఎలా పెట్టిందో నా పెద్ద కూతురు. చూసారా, నాకు ఎంతో 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 ఇష్టమైన శివపార్వతుల ఫోటో. చూసారు కదా, ఈరోజు కూడా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకోవాలి, దేవుడి గుట్లో పెట్టుకుంటాను. చూసారు కదా, ఇది వచ్చేసి ఇది ఒక అలమార. ఇది ఒకటి మనం అందానికి పెట్టుకునే షెల్ఫ్ అండి. చూసారు కదా, ఇది ఒక చిన్న షెల్ఫ్ అండి. చూసారు కదా, ఇది వచ్చేసి దేవుడి గుడి అండి. చూసారు కదా, మొత్తం అన్నీ తీసేసాను, క్లీన్ చేయాలి ఇప్పుడు. ఇది వచ్చేసి కిటికీ అండి, బయట కనిపిస్తున్నాయి కదా, అవన్నీ నా మొక్కలు. చూసారు కదా, తులసి కోట దగ్గర ముగ్గు వేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. ఇది అండి టోటల్గా నా హాల్ వీడియో. బెడ్రూమ్ క్లీన్ చేసినప్పుడు, 2 బెడ్రూమ్లు క్లీన్ చేసినప్పుడు వీడియో తీస్తాను, ఓకేనా. ఇలా ఉందో కామెంట్ పెట్టండి. చూసారా, ఫ్యాన్ ఎంత డస్ట్ పట్టిందో, ఇది కూడా దులుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అయితే బట్టలు వేసాను, చాలా ఎండగా ఉంది, చెమటలు పట్టేస్తుంది నాకైతే. చూసారా, బయట బట్టలు వేసాను, పిల్లలవి మావి, అవి యూనిఫామ్స్ ఒక వాష్ అయిపోయింది. ఇవైతే మొక్కలు. చూడండి, వాషింగ్ మిషన్ వేసాను ఇంకని. ఇవన్నీ నాకు కిచెన్లో వేసుకున్నాను. వాషింగ్ మిషన్ అయిపోతే ఇంకా నాకు పని అయిపోతుంది.
బండి పెట్టుకున్నాను, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుందని తీసుకుని ఫ్రంట్ పెట్టేస్తున్నారు ఈయన. మీకు ఒకటి చూపించాలండి, మాట్లాడలేకపోతున్నాను, చెమటలు బాగా పట్టేసినాయి. చూసారు కదా, చెప్పులు స్టాండ్ చాలా వెరైటీగా ఉందా. ఇది మా వారు చేశారండి. ఈయన కరెంటు పైపులతో ఇలా స్టాండ్ చేశారు. చూసారు ఎంత బాగా చేశారు. ఈ స్టాండ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా. దబదబా వెళ్ళిపోకుండా వీడియో చూసేసి ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి, ఓకేనా. వచ్చేసి ఈ బిల్డింగ్కి చూసారు కదా, గ్యాస్ లైన్లు వేశారు. అప్పట్లో గ్యాస్ లైన్ వేయించుకోవాలి గ్యాస్ అని చెప్పారు కదా, వేశారు. మేము ఉండేదైతే ఓన్ హౌస్ కాదండి, రెంట్ హౌస్, ఓకేనా. ఇదంతా ఒక పక్కన ఇది ఒక గేటు, ఇది వచ్చేసి సెకండ్ గేటు. చూసారుగా, మెయిన్ డోర్లు ఇవి మావి. ఇది మా కిచెన్, ఇది వచ్చేసి మెయిన్ డోర్. ఇది వచ్చేసి ఒక చిన్న గేటు, లాక్ వేసేసి ఉంటుంది, ఎప్పుడు ఇది తీయం మేము. ఇది ఒక డోరు, ఇది మా బెడ్రూమ్ది, ఇదేమో ఆఫీస్ రూమ్ది. ఇటుపైన మెట్లు ఉన్నాయి, అటు సైడ్ డోర్ తీసింది చూడండి, అదొక బాత్రూమ్. ఇంకా వెనకమాలకి నేను వెళ్ళట్లేదు, ఇంతవరకునే వీడియో తీశాను. నేను చేసే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి, ఓకేనా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.